साइड అవినా కొంచెం సైడ్ కొంచెం బ్యాక్ సైడ్ ఉంది. ఇంకా కొందరు ఎవరైనా ల్యాండ్ ఇబ్బందులు ఏదైనా భూములకు సంబంధించినవి కూడా ఉంటే తీసుకోండి. 173లో 38 కూడా ఉంటాయి. అసిస్టెంట్ ఉంటాయి. కాదు 38 కానీ 38 లేని వాళ్ళు కూడా 173లో అట్లా కూడా 173. రేపు కూడా కొనసాగుతుంది. ఎంతమంది రేపు రేపు 2 గంటలు ఇక్కడ మనకి ఈరోజు ఈవినింగ్ వరకు ఎంతమంది మనకి ఇక్కడ వాస్తవం ఏంటంటే 569 అప్లికేషన్స్ కాంబినేషన్ మ్యాక్సిమం మనకి ఇవాళ ఎన్ని వచ్చాయో చూస్తుంది. దాని తర్వాత రేపు మరి ఇంకొక 1 గంటలు ఉంటుంది కంటిన్యూ డిపెండ్ ఈవినింగ్ రిపోర్ట్. ఈ అప్లికేషన్ ఫామ్స్ మీరు ఇంటికి పంపించారా సార్? నిన్న పోయి ఇచ్చేసాను. అందరికీ ఏమైనా ప్రజలకి ఏమైనా కావాల్సిన కడవాలు వేసుకొని రాలే. ప్రజలకు ఇట్లా సాయం చేయాలి తప్ప చూసుకోవాలి మేడం. అయితే ఇద్దరు పిల్లలకి లేదు రేషన్ కార్డులో అయితే పెట్టాం జిరాక్స్. నమస్తే. మీది డిపార్ట్మెంట్ ఏంటి? నమస్తే. చేస్తున్నా అన్ని అప్లికేషన్ బట్ ఎంత నిన్న ఏకశిల మన రేపు కూడా పెట్టలేదా? అవును సార్. ఇవాళ ఒకవేళ కంప్లీట్ కాకపోతే రేపు ఉంటుంది అకౌంట్. రేపు గుడ్ మార్నింగ్. అక్కడ కూర్చోండి. ఎన్ని వచ్చాయి అప్లికేషన్? 309 వచ్చాయి. మిగతా వాళ్ళకి ఇవాళ పెట్టి ఎన్ని పెట్టి ఒకటా 3 పెట్టి మనం ఇవాళ ఎన్ని వచ్చిన ఐడియా 50% ఎవరికి వచ్చింది? అయ్యేవారు చూసుకోమన్నారా? ఆ తర్వాత కూడా మళ్ళీ ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ మీదే డిపార్ట్మెంట్? ఓన్లీ రేషన్ కార్డ్స్ అండి. అడిషన్ డిలీషన్ కూడా ఉందా? అన్ని కొత్త రేషన్ కార్డు ఆ వార్డులో రాలేదు. ఒక వార్డులో 30 టోటల్ అప్లికేషన్స్ 100కు పైన కుటుంబాలు ఇక్కడ ఉండడం జరిగింది. వీటిలో ప్రతి కుటుంబం నుంచి కూడా
6 గ్యారంటీలని ప్రభుత్వం చెప్తున్నది కాబట్టి ఆ ప్రభుత్వం చెప్పిన దాంట్లో మాకు వస్తాయని ఆశతో అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. ఆ అప్లికేషన్ పెట్టుకోవడంలో తప్పులు దొరకకుండా రేషన్ కార్డు లేనట్లయితే రేషన్ కార్డు కూడా అప్లికేషన్ తీసుకునేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఓపికగా కరెక్ట్గా వాటన్నిటిని ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి పార్టీలకు అతీతంగా అందరూ చదువుకున్న వాళ్ళు కానీ, ఈ వార్డులో ఉన్న పెద్దలు కానీ, రాజకీయ కార్యకర్తలు కానీ వాళ్ళందరికీ సహాయం చేస్తే ప్రభుత్వం నుండి ఏ పథకం వచ్చినా కూడా అది అందరికీ కూడా చెందుతుంది. గతంలో 10 సంవత్సరాల పాలనలో కూడా ఆనాడు గొర్రెలు ఇచ్చిన, పెన్షన్లు ఇచ్చిన, మిగతా ఏ పథకాలు ఇచ్చినా కూడా అందరికీ చెందాలని చెప్పేసి గత ప్రభుత్వం చూసింది. ఈ ప్రభుత్వంలో కూడా అట్లానే ఉంటుందని చెప్పేసి మేము ఆశపడుతున్నాం. ఆ విధంగా ఉండాలనే మేము పార్టీలకు అతీతంగా అందరికీ కూడా మేము సహకరిస్తూ వాళ్ళందరినీ అప్లికేషన్ ఫిలప్ చేయడంలో కూడా మేమే శ్రద్ధ తీసుకొని చేపిస్తున్నాం. అదేవిధంగా రేషన్ కార్డు లేకపోతే కూడా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోమని చెప్తున్నాం. కొన్ని చోట్ల ఇంతకుముందే వాళ్ళ పేర్లు ఉన్నాయి, పేర్లు యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ జరుగుతుంది. అందులో కొత్తగా మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పథకాలు ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ ఖచ్చితంగా చేస్తుందనే ఆశాభావంతో ఉన్నాం. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వాటి మీద నమ్మకంతోనే వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. కాబట్టి అత్యంత ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సిన పథకాలు వాళ్ళకి అమలైతాయనే ఆశతో ఉన్నారు. కాబట్టి కావాలని కోరుకుంటున్నాం. అందులోనే ఈ అప్లికేషన్ కూడా పర్ఫెక్ట్గా చేసే దాంట్లో అందరినీ కూడా మేము అందరం పార్టిసిపేట్ చేస్తున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.